హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. ఆగస్టు 13, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు చూస్తే మనకి ఇంపార్టెన్స్ ఉంది టుడే. సో మరి ఆగస్టు 13 యొక్క ఇంపార్టెన్స్ ఏముంది? సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఆగస్ట్ 13 వచ్చేసి ప్రపంచ అవయవ దాన దినోత్సవం, వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డేగా ప్రపంచ అవయవ దాన దినోత్సవం. అంటే ఏదన్నా సంబంధించినటువంటి బ్రెయిన్ డెడ్ గాను, అంటే వివిధ యాక్సిడెంట్ అయినప్పుడు కొందరు బ్రెయిన్ డెడ్ అవుతున్న పరిస్థితి ఉంటుంది. సో మరి కొందరికి అవయవాలు అవసరం వస్తుంటాయి, కొందరికి వాళ్ళ యొక్క అనారోగ్యం వల్ల. అలాంటి వాళ్ళు అవయవాలు దానం చేసే విధంగా ఆ సంబంధించినటువంటి వ్యక్తుల్ని, ఆ కుటుంబాన్ని ప్రోత్సహించడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ ప్రపంచ అవయవ దాన దినోత్సవం నిర్వహిస్తారు. ఇదే రోజు మరో దినోత్సవం కూడా ఉంది, అంటే అది లెఫ్ట్ హ్యాండర్స్ డే. అది ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్స్ డే కూడా నిర్వహిస్తారు. అంటే జనరల్గా అందరికీ రైట్ హ్యాండ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం, కానీ లెఫ్ట్ హ్యాండర్స్ వల్ల ఒక అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఉపయోగాలు ఏంటి అనే విషయంపైన చర్చించడానికి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 13 ఒక వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే నిర్వహిస్తారు. ఇదే రోజు ప్రపంచ అవయవ దాన దినోత్సవం కూడా ఆగస్టు 13 నిర్వహిస్తారు. మరొకటి మనకు ఉంది, ఈ యొక్క అవయవ దానం విషయంలో మనం డిస్కస్ చేస్తే మనకి జూన్ 14 వచ్చేసి మనకి ఇక్కడ ప్రపంచ రక్తదాన దినోత్సవం నిర్వహిస్తాం. ఇక్కడైతే ఆగస్టు 13 ప్రపంచ అవయవ దాన దినోత్సవం నిర్వహిస్తాం. సో అదొకటి మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయంలో ఆడడానికి ఉన్నటువంటి సమాచారం అండి. మరి ఆగస్టు 13లో ఉన్నటువంటి మరికొంత సమాచారం మనం చూసినట్లయితే, సో ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో, అంటే భారతదేశంలో తొలిసారిగా నీటి కింది భాగంను నీటిలో కాకుండా నీటి కింది భాగాన, అంటే ఒక సంబంధించిన వాటర్ మెట్రో నిర్మిస్తున్న దాన్ని మనం అండర్ వాటర్ మెట్రోగా పిలుస్తాం. ఇది మన దేశంలో ఫస్ట్ టైం. ఇది ఆల్రెడీ నిర్మాణం ప్రారంభమైంది, కానీ ఇంకా మార్చి 2023 వరకు ఇది అందుబాటులోకి రాబోతుంది అనమాట. ఇది ఎక్కడంటే ఇది హూగ్లీ నదిలో, అంటే హూగ్లీ రివర్లో ఇది నిర్మించబోతున్న లోపట. సో ఇది కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్మిస్తుంది. ఇది కోల్కతాలో నిర్మిస్తుంది అనమాట. ఇది అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ భారతదేశంలో ఈ యొక్క సంబంధించినటువంటి అండర్ వాటర్ మెట్రోను ఏ నగరంలో నిర్మిస్తున్నారు అన్నప్పుడు కోల్కతాలో నిర్మిస్తున్నారు. అది కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్. అంతేకాకుండా కోల్కతా మెట్రో రైల్ ఏదైతే ఉందో అది 2010 సంవత్సరంలో మన దేశంలో 17వ రైల్వే జోన్గా కూడా ప్రకటించబడడం అనేది జరిగిందండి. ప్రజెంట్ అయితే 18వ రైల్వే జోన్ కూడా ఉన్నాయి. మన దేశంలో ప్రజెంట్ అయితే 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. మరి 18వ రైల్వే జోన్గా ప్రకటించబడింది. ఉన్నది ఏంటంటే అది మన విశాఖపట్నం కేంద్రంగా ఉన్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్. సో మరో అంశం గమనించాలి కోల్కతా విషయంలో ఏంటంటే, భారతదేశంలో ఈ యొక్క ఫ్లోరా అండ్ ఫౌనా, అంటే జంతుజాలం వృక్షజాలం విషయం పైన ఎన్ని వృక్షాలు ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి ఒక ప్రాంతంలో అని చెప్పి తెలుసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ భారతదేశంలో తొలిసారిగా బయోడైవర్సిటీ రిజిస్టర్ని రిజిస్టర్ అనమాట, ఒక పుస్తకాన్ని. అంటే ఈ ప్రాంతంలో ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఏ రకమైన మొక్కలు ఉన్నాయి, జంతువులు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరానికి లాస్ట్ ఇయర్కి ఏముంది వేరియేషన్, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి బయోడైవర్సిటీ రిజిస్ట్రార్, జీవ వైవిధ్య రిజిస్టర్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి జీవ వైవిధ్య రిజిస్టర్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి తొలి నగరంగా కూడా కోల్కతా నగరం అనేది గుర్తించబడిందండి. ఓకేనా. అంతేకాకుండా మనకి పశ్చిమ బెంగాల్ కోల్కతా, మన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాను సిటీ ఆఫ్ ది ప్యాలెసెస్, అంటే రాజప్రసాదాల నగరం అని కూడా పిలుస్తాం. కోల్కతా ఏ నది ఒడ్డున కలదంటే హూగ్లీ రివర్ నదిన ఒడ్డున గలదు. మరో అంశం మనం గమనించినట్లయితే ఇక్కడ పశ్చిమ బెంగాల్ ప్రజెంట్ సీఎం ఆఫ్ ది పశ్చిమ బెంగాల్ వచ్చేసి మమతా బెనర్జీ. వీరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. అంతేకాకుండా గతంలో వీరు కేంద్ర రైల్వే శాఖ మంత్రి కూడా పనిచేయడం జరిగింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసినటువంటి తొలి మహిళ కూడా ఎవరంటే మమతా బెనర్జీ. అండ్ ప్రజెంట్ అయితే మనం గమనించినట్లయితే ఎవరైతే పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేసి ఇటీవల కాలంలో భారత ఉపరాష్ట్రపతి కూడా ఎంపిక కావడం జరిగింది, వారే జగదీప్ ధన్ఖడ్ మనకి భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా ఆగస్టు 11 ప్రమాణ స్వీకారం చేశారు. వారు గతంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్గా పనిచేయడం అనేది జరిగిందండి. అది నేపథ్యం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మరో కరెంట్ అఫైర్ చూసినట్లయితే, సో ఇండో ఇజ్రాయెల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటేబుల్స్ ఒక సంస్థను నెలకొల్పారు. ఇది ఒక పెద్ద ఇనిషియేటివ్. ఈ మధ్యలో జరిగినటువంటి రీసెంట్గా జూలై 14, 2022 లాస్ట్ మంత్లో I2E2 సమావేశం అనేది జరిగిందండి. I2E2 ఒక వర్చువల్ సమావేశం జరిగింది.
ఏంటి I2E2 యొక్క సమావేశం అంటే ఇండియా, ఇజ్రాయెల్, USA, UAE ఈ 4 దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కూటమే I2E2. ఇది ఒక పశ్చిమాసియా క్వాడ్గా పిలుస్తాం. సో మరి ఇది ఈ యొక్క చైనా యొక్క ఆధిపత్య ధోరణిని, వాణిజ్య ఆధిపత్య ధోరణిని నిరసిస్తూ వచ్చినటువంటి కూటమి ఇది. అంటే ఈ 4 దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలి, అన్ని రకాల సంబంధాలు, పర్టికులర్ అయితే ఈ యొక్క ఆర్థిక సంబంధాలు అనే ఉద్దేశంతో I2E2 ఏర్పాటు చేశారు. ఈ I2E2లో నిర్ణయం చేశారు, ఆ ఇజ్రాయెల్ లాంటి దేశం కానివ్వండి, లేకపోతే UAE కానివ్వండి, అమెరికా కానీ, భారతదేశం కానీ ఒక దేశం ఒకరు పెట్టుబడులు పెట్టుకోవడం. అంతేకాకుండా భారతదేశం అనేది మనకు వ్యవసాయ రంగానికి చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం కాబట్టి మన దగ్గర ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ఈ యొక్క ఆహార శుద్ధి పరిశ్రమ అనేది ఒక డెవలపింగ్ ఇండస్ట్రీ కాబట్టి అలాంటి విషయాల్లో పెట్టుబడులు పెట్టాలి. కాబట్టి ముందస్తుగా అసలు అధ్యయనం చేయాలి ఏ రకమైనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మన ఇండియాకు అవసరమనే విషయంలో ఈరోజు భారతదేశం, ఇజ్రాయెల్ కలిసి ఇండో ఇజ్రాయెల్ సెంటర్ ఆఫ్ ది ఎక్సలెన్స్ ఫర్ ది వెజిటేబుల్స్, ఈ యొక్క కూరగాయలు ఏవైతే ఉన్నాయో, వెజిటేబుల్స్ ఉన్నాయో అలాంటి పండించే విషయంలో కానీ ఎలాంటి మనం సంబంధించినటువంటి కార్యక్రమాలు అమలు చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్గా ఉత్తరప్రదేశ్లోని చందౌలి ప్రాంతంలో ఇండో ఇజ్రాయెల్ సెంటర్ ఆఫ్ ది ఎక్సలెంట్ ఫర్ ది వెజిటేబుల్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ ఆఫ్ కైండ్ ఇట్స్ ఇనిషియేటివ్ కాబట్టి I2E2 సమావేశం తర్వాత జరిగినటువంటి సంబంధించినటువంటి ఒక కేంద్రం ఏర్పాటు చేశారు కాబట్టి మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. భారత్, ఇజ్రాయెల్ దేశాలు కలిసి కూరగాయల విషయంలో ఒక పరిశోధన చేయడానికి కూరగాయల విషయంలో ఒక సెంటర్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చందౌలిలో ఏర్పాటు చేశారు. ఒక్కోసారి అలా రాకుండా I2E2 అనేది ఉంది. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే వెస్ట్ ఆసియా క్వాడ్, పశ్చిమాసియా క్వాడ్గా పిలుస్తున్నాం. ఇది రెండవ క్వాడ్ కూటమి కూడా పిలుస్తామంటాం. మొదటి క్వాడ్ అయితే ఇప్పుడు మనకి అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు అయితే ఇది రెండవ క్వాడ్ కూటమిగా ఉంది. మరి ఇలాంటి I2E2లో ఏ దేశాలు అంటే ఇండియా, ఇజ్రాయెల్, USA అండ్ UAE దేశాలు I2E2లో ఉండడం జరిగిందండి. భారత్ రంగ్ మహోత్సవ్ అండి. సో ఇది 22వ భారత్ రంగ్ మహోత్సవ్. అంటే భారతదేశంలో కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు, విశిష్టత విషయాలపైన నేషనల్ స్కూల్ ఆఫ్ ది డ్రామా ఏదైతే కోల్కతా ఉందో ఈ నేషనల్ స్కూల్ ఆఫ్ ది డ్రామా వాళ్ళు ఈ మరి అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు ముంబైలో. ఇది మనకి ఏంటంటే భారత్ రంగ్ మహోత్సవ్ అని చెప్పేసి అంటాం, భారత్ రంగ్ మహోత్సవ్. సో ఈ భారత్ రంగ్ మహోత్సవంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు చెందిన NSD అంటాం. ఈ నేషనల్ స్కూల్ ఆఫ్ ది డ్రామాకు చెందినటువంటి కళాకారులు మన భారతదేశ విశిష్టత పైన, భారతదేశ గొప్పతనం పైన ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భారతదేశం యొక్క స్వాతంత్ర సమరయోధుల విశేషాలపైన వారి జీవిత గాథల్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇది 22వ భారత రంగ్ మహోత్సవ్ ఎక్కడ నిర్వహించారన్నప్పుడు ముంబైలో నిర్వహించారు. సో ఇలాంటి ఉత్సవాలపైన, ఇలాంటి కార్యక్రమాలపైన మనకి ఎగ్జామ్లో అడుగుతున్నారండి. సో 22వ భారత రంగ్ మహోత్సవాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించారంటే మహారాష్ట్రలో ముంబైలో నిర్వహించారు. ఎవరు నిర్వహించారంటే నేషనల్ స్కూల్ ఆఫ్ ది డ్రామా. ఈసారి ప్రత్యేకత ఏంటంటే భారతదేశ స్వాతంత్రానికి 70 సంవత్సరాలు అవుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవం నిర్వహిస్తున్న పరిస్థితి ఇలాంటి అన్నమాట. ఇలాంటి గొప్ప సంఘటనలు, గొప్ప విశేషాలు ఉన్నాయి కాబట్టి హర్ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటిపైన కూడా జాతీయ త్రివర్ణ పతాకం ఎగరాలి అని చెప్పేసి హర్ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. సో ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటిది ఒక కార్యక్రమం కాబట్టి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నప్పుడు కూడా ఈ భారత రంగ్ మహోత్సవ్ ఈసారి ప్రత్యేకత సంతరించుకుంది కాబట్టి ఎక్కడ నిర్వహించారు, ఏ ప్రాంతం నిర్వహించారు, ఎవరు నిర్వహించారు, ఎన్నోదనే లాంటి అంశాలు మనకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సముద్రయాన్ కార్యక్రమం అంటే ఇది మరొకసారి మనకు ఆర్టికల్ రూపంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రికలు ఇవ్వడం జరిగింది. సముద్రయాన్ కార్యక్రమం ఏంటి? సముద్రయాన్ అంటే సముద్రంలో మన భారత తీర ప్రాంతం వెంబడి ఏదైతే సముద్రంలో వివిధ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి, వివిధ సంబంధించినటువంటి ఎంతో విలువైనటువంటి సంబంధించినటువంటి కెమికల్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిని మనం గుర్తించాలనే ఉద్దేశంతో సొంతంగా మనం ఇండిజినస్గా అభివృద్ధి చేసుకోవాలంటే అక్కడ పరిశోధన చేయాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్ అంటే కేంద్ర భూపరిజ్ఞాన శాఖ మంత్రిత్వ శాఖ సముద్రయాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సముద్రయాన్లో సుమారుగా ఈ యొక్క సముద్రంలో 6,000 మీటర్ల వరకు అంటే 6 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళగలిగే ఒక మిషన్ వాళ్ళు తయారు చేశారు. ఆ మిషన్ వచ్చేసి మత్స్య 6000 అండి. ఇది మత్స్య 6000. ఈ మత్స్య 6000 యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది మనకి ఇక్కడ రాకెట్ అంటే మనం ఇప్పుడు రాకెట్ పంపిస్తాం ఉపగ్రహాలు డ్రాప్ చేయడానికి. కానీ మరి ఈ రాకెట్స్ అంటే మళ్ళీ మన దగ్గర ఇంకా అంటే రీయూజబుల్ అనేది లేవు. ఒకసారి యూజ్ చేస్తే అవి మళ్ళీ మనం యూజ్ చేసుకోలేము. అలాంటప్పుడు
ఇది అలా కాకుండా ఎన్నిసార్లు అయినా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సంబంధించినటువంటి లోపలికి వెళ్ళి అక్కడ వీటితో పాటు మత్స్య 6,000 ఈ మిషన్తో పాటు కొందరు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కూడా అందులో పంపించడానికి వీలుంటుందని చెప్పేసి సో ప్రకటించడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్. అవసరమైతే సముద్రంలో 12 గంటలు ఉంటుంది. చాలా ఎమర్జెన్సీ కేసెస్లో అయితే, అత్యవసర పరిస్థితులు అయితే 96 అవర్స్ కూడా ఈ యొక్క సముద్రంలో ఉండే ఒక మిషను, అది మత్స్య 6,000. ఇది సముద్రయాన కార్యక్రమానికి ఉపయోగపడుతుంది. మరి ఒక 6,000 మీటర్స్ వరకు, అంటే 6 కిలోమీటర్స్ వరకు కూడా లోపలికి వెళ్ళగలుగుతుంది. అక్కడ అన్వేషణ చేస్తుంది. మరి అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా తర్వాత, అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా తర్వాత ఇలా సముద్రయాన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మన దేశం ఇప్పుడు ఒక 6వ దేశంగా గుర్తించబడిందండి. 6వ దేశంగా గుర్తించబడింది. సో 6 అనేది మనకు ఒక ఇంపార్టెంట్ నెంబర్ అండి. మన ప్రపంచంలో మనం ఎన్నో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము అన్నప్పుడు మనం 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా మనం ఈరోజు గుర్తించబడుతున్నాం. అంతేకాకుండా 2025 నాటికైతే 5 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ గల ఆర్థిక వ్యవస్థను మనం సృష్టించుకోవాలని చెప్పేసి ఒక ప్రొజెక్టెడ్ మనం టార్గెట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది మన భారత ప్రభుత్వం. కాబట్టి ఆ నేపథ్యంలో మరి సముద్రయాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నటువంటి ఎన్నో దేశం మన భారతదేశం 6, మిగతా మొదటి 5 దేశాలు ఏమన్నప్పుడు అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా దేశాలనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి సముద్రయాన్ కార్యక్రమాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్. అంతేకాకుండా ఈ సముద్రయాన్ మిషన్లో ఏదైతే మత్స్య అంటాం, చేపలు అనేది మత్స్యం అంటాం కాబట్టి ఇది మనకు సముద్రంలో ఉంటాయి కాబట్టి అట్లా పేరుతో పిలిచారు. 6,000 అంటే ఇది 6,000 మీటర్స్ వరకు వెళ్ళగలుగుతుంది కాబట్టి అలా కూడా చేయొచ్చు అని చెప్పొచ్చు అనమాట. మత్స్య 6,000ని ఈ మిషన్ తయారు చేయడంలో కీలక పాత్ర పోషించేటువంటి శాస్త్రవేత్తలు సో చెన్నైకి చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషన్ టెక్నాలజీ, చెన్నైకి చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషన్ టెక్నాలజీ, అంతేకాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషనోగ్రఫీ, ఇది గోవా రాజధాని పనాజీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఇందులో నిమగ్నం కావడం అనేది జరిగిందండి. ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం సముద్రయాన్ కార్యక్రమం. సముద్రం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా జూన్ 8 మనం ఒక ప్రపంచ సముద్రయాన దినోత్సవంగా, ప్రపంచ సముద్రాల దినోత్సవంగా జూన్ 8 మనం నిర్వహిస్తాం. నెక్స్ట్ వచ్చేసి అటల్ పెన్షన్ యోజన. సో ఇది మనకు అటల్ పెన్షన్ యోజన అనేది మనకి ఒక రికార్డు కూడా సాధించింది. ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో వారందరూ కూడా ఎలిజిబుల్గా ఉన్నారు. 4 కోట్లకు చేరింది ఇందులో ఉన్నటువంటి, అంటే ఇంతవరకు చేరిన వారి సంఖ్య ఏంటి అంటే అటల్ పెన్షన్ యోజనలో ఎవరైతే 18 నుండి 40 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారో వీరు ఒక వివిధ సంవత్సరాల ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. కానీ వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ కాకూడదు, అంటే వాళ్ళు ట్యాక్స్ కట్టేవాళ్ళు కాకూడదు. ఇంతకు ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా అటల్ పెన్షన్ యోజన వర్తించారు. కానీ ఈసారి ఏంటంటే అక్టోబర్ 1, 2022 నుండి ఈ ట్యాక్స్ పేయర్స్కి ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో ఈ ట్యాక్స్ పేయర్స్ అంటే ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఈ అటల్ పెన్షన్ యోజన వర్తించదని చెప్పేసి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. అది ఒక ఇంపార్టెన్స్ చూసుకోవాలి. ఈ అటల్ పెన్షన్ యోజన అంటే ఇప్పుడు మనకు 18 నుండి 40 సంవత్సరాల వయసులో ప్రతి నెల కొంచెం వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఈ పెన్షన్ యోజనలో. తర్వాత 60 ఇయర్స్ అయిన తర్వాత ఏంటంటే దానికి ఒక ప్రతి నెల 1,000 రూపీస్ నుండి 6,000 రూపీస్ వరకు వాళ్ళు చేసిన డిపాజిట్ మేరకు పెన్షన్ రూపంలో వచ్చే కార్యక్రమమే ఈ అటల్ పెన్షన్ యోజన. యాక్చువల్గా ఈ అటల్ పెన్షన్ యోజన అయితే 2015 మే 9న దీన్ని ప్రారంభించడం జరిగింది. 2015 మే 9న అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి బీమా సురక్ష యోజన, ఈ 3 ప్రోగ్రాంలు కూడా 2015 మే 9న సో భారత ప్రధాని అప్పుడు ప్రారంభించారు. సో ఈ అటల్ పెన్షన్ యోజనలో ఇప్పుడు మనకు కొంచెం రివైజ్ చేశారు, దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అలా నియమావళిని రివైజ్ చేశారు కాబట్టి కొంచెం మార్చారు కాబట్టి సో ట్యాక్స్ పేయర్స్ కిందలో అటల్ పెన్షన్ యోజనలో ఒక బెనిఫిట్ పొందడానికి వీల్లేదు కాబట్టి అక్టోబర్ 1, 2020 నుండి అందుకే మరి ఈ కార్యక్రమం అనేది న్యూస్లో ఉందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి రేడియో జయఘోష్ అండి. ఈ రేడియో జయఘోష్ అనేది ఒక FM సర్వీస్ అనమాట, ఒక ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ సంబంధించినటువంటి ఒక రేడియో. ఇది తమ రాష్ట్రంలో ఉన్నటువంటి తమ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే జానపద నృత్యం ఉందో జానపద కళలు ఉన్నాయో వాటిని ప్రజలకు మరింత చేరువ చేయాలి, ఒక సంస్కృతి సాంప్రదాయాలు బలోపేతం కావాలి ఒక ప్రాంతంలో అంటే జానపద గీతాలు, జానపద గేయాలు, జానపద కళలు అనేది ఎంతో
ప్రముఖ పాత్ర వహిస్తున్న సందర్భం ఉంటుంది కాబట్టి మరి రేడియో జయ ఘోష్ అనే కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రారంభించడం జరిగింది. సో ఈ ఫోక్ ఆర్ట్ని మనం ఎంకరేజ్ చేయడానికి ప్రారంభించడం జరిగింది. మనకి ఇక్కడ కళలు, సంగీతము, సాహిత్యము ఇలాంటి విషయాలు మన క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి ఫెస్టివల్స్ రూపంలో కానీ ఇలాంటి వాటిలలో మరి ఇటీవల కాలంలో జానపద కళల్ని ప్రాముఖ్యత తేవడానికి ఒక రేడియో జయ ఘోష్ అనే ఒక సంబంధించిన రేడియో ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ని ఈ కింది ఏ రాష్ట్రంలో ప్రారంభించారన్నప్పుడు అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. సో మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి జనజాతీయ మహోత్సవం అండి. జనజాతీయ మహోత్సవం ఎందుకు నిర్వహించాలని ఒక ప్రధానమైన ఉద్దేశం. జనజాతీయ మహోత్సవం అంటే ఇక్కడ జనజాతీయం అనేది పదాన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. మన యొక్క కల్చర్ గురించి, మన సంస్కృతి గురించి, సాంప్రదాయం గురించి ఎక్కువగా వాళ్ళు పాటిస్తున్నారు. పర్టికులర్ చూసినట్లయితే ఈ యొక్క జనజాతీయ గౌరవ దినోత్సవం కూడా పాటిస్తారు. ఎవరైతే మన గిరిజన నాయకుడు ఉన్నాడో, ఎవరైతే బిర్సా ముండా ఉన్నారో వారి యొక్క జయంతిని. అంతేకాకుండా జాతీయ గిరిజన గౌరవ దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం నవంబర్ 15. అదొకటి అయితే ఇటీవల కాలంలో గిరిజన సంబంధించినటువంటి ఆదివాసీ దినోత్సవాన్ని మనం నిర్వహించుకున్నాం. ఆగస్టు 9, 2022 మనం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, వరల్డ్ ట్రైబల్ డేగా, వరల్డ్ ఇండిజినస్ పీపుల్ డేగా మనం నిర్వహించుకున్నాం. ఆ నేపథ్యంలో జార్ఖండ్లో రాంచీలో మరి జనజాతీయ మహోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. అంటే ఈ యొక్క ట్రైబల్స్ యొక్క, ఈ ఆదివాసుల యొక్క కళల్ని, సంస్కృతిని, జానపద గేయాలని, జానపద గీతాలని, జానపద సంబంధించినటువంటి కళల్ని, వారికి సంబంధించినటువంటి నృత్యాలని ఇవన్నీ కూడా ఒకటి ప్రదర్శించడం, వారి యొక్క ఆహారపు అలవాట్లను కూడా. ఎందుకోసం అంటే జార్ఖండ్ రాష్ట్రం అనేది చాలా ఫేమస్. 32 ట్రైబ్స్ ఉన్నాయి. సో జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబ్స్లో ఒక గిరిజన తెగలు 32. సో అందులో కొందరు చూసినట్లయితే ఇక్కడ ముండా అనేది, అంటే కొన్ని చూద్దాం. ముండా, సో మనకి ఇక్కడ బిర్సా ముండా మీ అందరూ కూడా తెలుసు. అతని యొక్క జయంతిని అయితే మనం నవంబర్ 15ని జాతీయ గిరిజన గౌరవ దినోత్సవంగా, నేషనల్ ఒక ట్రైబల్ ఒక ఫ్రైడేగా కూడా జరుపుకుంటున్నాం. ఈ జనజాతీయ మహోత్సవం ఏ రాష్ట్రం నిర్వహించిందంటే జార్ఖండ్ నిర్వహించింది. జార్ఖండ్లో ఇది ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే రాంచీలో నిర్వహించడం అనేది జరిగింది. సో మరి ఇక్కడ శిబు సోరెన్ దీన్ని ప్రారంభించారు, జార్ఖండ్ సంబంధించిన ఒక నాయకుడు. సో మరి ఈ కార్యక్రమంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ సోరెన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో జార్ఖండ్ గవర్నర్ రమేష్ బయాస్ కూడా ఇక్కడ పనిచేస్తున్నారండి. మరి అయితే ఇక్కడ మరి ఏ సంబంధించిన గిరిజన తెగలు ఉన్నాయి? ముండా అని గిరిజన తెగలు. సంతాల్, ఇప్పుడు మన భారత రాష్ట్రపతి గారు ఎవరైతే మన ద్రౌపది ముర్ము గారు ఉన్నారో వారు సంతాల్ సంబంధించిన చెందినవారు. ఓరియాన్, కారియా, గోండ్. సో గోండ్ అండి, ఇది మనకు ఆదిలాబాద్, మన తెలంగాణలో కూడా గోండ్ ఉంటారు. కోల్, కన్వర్, బైగాలు, హో, కోండ్, ఇది గోండు, ఇది కోండు. లోహరా, మోహిలీర్, కోర్వా, పరిహా, భూమిజ్ ఏదండి భూమిజ్. ఇలా మొత్తం కూడా జార్ఖండ్లో ఉన్నటువంటి ట్రైబ్స్. మనకి ఇది రానున్నటువంటి RRB లాంటి ఒక ఎగ్జామ్లలో ఈ ట్రైబ్స్ పైన మనకు అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. జనజాతీయ మహోత్సవం ఏ రాష్ట్రం నిర్వహించిందంటే జార్ఖండ్ నిర్వహించింది. సో ఉదార శక్తి అనేది, ఉదార శక్తి అంటారు. ఉదార శక్తి ఏంటి మరి? ఉదార శక్తి అనేది ఇది ఒక వైమానిక విన్యాసాలండి. వైమానిక విన్యాసాలు, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. మరి ఉదార శక్తి అనే పేరుతో వైమానిక విన్యాసాలు అనేది ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే మలేషియాలో నిర్వహిస్తున్నారు. మరి మలేషియా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మలేషియా ఏ దేశంతో కలిసి అంటే భారతదేశం, అంటే భారత్ మలేషియా దేశాలు. సో భారత్ మలేషియా దేశాలు, ఇండియా మలేషియా దేశాలు. సో మలేషియాలో నిర్వహిస్తున్నటువంటి ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, ఒక వైమానిక విన్యాసాల పేరే ఉదార శక్తి అండి. ఇందులో మన భారత్ చెందినటువంటి అంటే రష్యాకు నుండి తీసుకొచ్చుకున్నాం, కానీ మన భారత్ చెందినటువంటి సుఖోయ్ 30 MK యుద్ధ విమానం, C-17 యుద్ధ విమానాలని ఇక్కడ మనం ప్రదర్శిస్తున్నాం అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్. ఈ రెండు కూడా మనకు న్యూస్లో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆపరేషన్ దేవీ శక్తి ఏదైతే మనకి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల సంబంధించిన తిరుగుబాటు కారణంగా మన భారతీయులు చిక్కుకుంటే అక్కడ నుండి మన భారతదేశాన్ని, మన భారతీయులను తీసుకురావడానికి మన భారత వైమానిక దళం నిర్వహించినటువంటి ఒక చర్యనే ఆపరేషన్ దేవీ శక్తి. అందులో యూజ్ చేసిన విమానం C-17. ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉక్రెయిన్లో చిక్కున్నటువంటి మన భారతీయుల్ని తీసుకురావడానికి స్వదేశాన్ని తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటి ఒక యుద్ధ విమానం కూడా C-17 ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఆ నేపథ్యం చూసుకోవాలండి. మన భారత అంటే ఉదార శక్తి ఏ తరహా విన్యాసాలంటే ఎయిర్ ఫోర్స్ ఎక్కడ జరిగాయి? మలేషియా. ఎవరు పాల్గొన్నారంటే భారత్, మలేషియా. మన భారతదేశం చెందిన ఏ విమానాలు పాల్గొన్నాయి? ఇలాంటి అంశాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎయిర్ ఫోర్స్ అంటున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం అక్టోబర్ 8 మనం జాతీయ వైమానిక దళ దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రజెంట్ అయితే మన భారత ప్రధాన వైమానిక అధికారిగా పనిచేస్తున్న వారైతే ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అండి. ఎవరండి?
ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. నెక్స్ట్ వచ్చేసి మనం స్పోర్ట్స్ అప్డేట్లోకి మనం చూసినట్లయితే ఇక్కడ వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2020 దీని ప్రత్యేకత ఉందండి. ఇది కొలంబియా దేశంలో జరిగింది. ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2022. ఇందులో మన భారత అథ్లెట్ అయినటువంటి రూపాల్ చౌదరి ఎవరండి రూపాల్ చౌదరి ఒక రికార్డు సాధించారు. 2 మెడల్స్ సాధించారు. ఫస్ట్ టైం అన్నమాట ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో 2 మెడల్ సాధించినటువంటి వరల్డ్ అండర్-20 అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో 2 మెడల్ సాధించినటువంటి 2 మెడల్స్ 2 పథకాలు సాధించినటువంటి ఏకైక ఒక భారత అథ్లెట్గా ఎవరు గుర్తించబడ్డారంటే రూపాల్ చౌదరి. వీరు 4x400 మీటర్స్లో సిల్వర్ అండ్ 400 మీటర్లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. గతంలో ఇంకో రికార్డు ఉంది. 2018 సంవత్సరంలో ఫిన్లాండ్లోని టంపరే నగరంలో జరిగినటువంటి ప్రపంచ అండర్-20 అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో మన అస్సాంకి చెందినటువంటి హిమదాసు 51.46 సెకండ్లలో 400 మీటర్ల పరుగు పందెం పూర్తి చేసి స్వర్ణ పథకం సాధించడం జరిగింది. ఇలా ఒక ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో అతి చిన్న వయసులో 18 సంవత్సరాల వయసులో మన భారతీయ మహిళ గోల్డ్ మెడల్ సాధించడం ఫస్ట్ టైం కాబట్టి హిమదాస్ను కూడా గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇది ఎప్పుడు జరిగింది 2018. లేటెస్ట్గా ఏంటంటే 2022లో సో రూపాల్ చౌదరి అండి. సో ఇవి మనకు ఇంపార్టెంట్ అయినటువంటి స్పోర్ట్స్ అప్డేట్. ఫీల్డ్ గైడ్ బర్డ్స్ ఆఫ్ ఇండియా అంటే జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది విడుదల చేయడం జరిగింది. మరి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకి 1916లో కోల్కతాలో కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. ప్రజెంట్ అయితే జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జెడ్ఎస్ఐ అంటే ఏంటంటే జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జువలాజీ అంటే ఇక్కడ ఏంటంటే స్టడీ ఆఫ్ ది యానిమల్స్, మనకి ఇక్కడ జువలాజీ అంటే జంతు శాస్త్రం అని చెప్పేసి అంటాం. మరి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటారండి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మరి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక పుస్తకం రాసింది అనమాట, రిలీజ్ చేసింది. ఫీల్డ్ గైడ్ బర్డ్స్ ఆఫ్ ఇండియా అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి బర్డ్స్ ఏంటి వాటి యొక్క విశేషాలపైన పుస్తకం రాశారు. అది విడుదల కావడం జరిగింది. మరి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నాకు ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తారంటే ధృతి బెనర్జీ అండి. ఎవరండి ధృతి బెనర్జీ. సో మరి ఇంపార్టెన్స్ అనేటువంటి అపాయింట్మెంట్ అండ్ ఎప్పుడు ఏర్పడింది అండ్ ఎక్కడ ఉంది అండ్ బుక్ పేరు అనేది ఇంపార్టెంట్ అండి. అంటే ఫీల్డ్ గైడ్ బర్డ్స్ ఆఫ్ ది ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేయడం జరిగింది అన్నప్పుడు మనం చూసుకోవాల్సినటువంటి ఒక ఎవరంటే జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ విడుదల చేసింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో స్పోర్ట్స్ అప్డేట్ మనకు ఉంది ఇక్కడ. టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నమెంట్ అండి. ఇది 4వ టాటా వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నటువంటి మరి ఒక చెస్ ఇండియా టోర్నమెంట్. ఇది టాటా స్టీల్ వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేస్తారు. అయితే ఇది కోల్కతాలో నిర్వహించబోతున్నారు. ఈ సంవత్సరంలోనే నవంబర్ 29 నుండి డిసెంబర్ 4 వరకు నిర్వహించబోతున్నారు. సో మరి ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ 4వ ఈ టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నమెంట్లో మన భారత క్రీడాకారులు ప్రముఖంగా మనం చూసినట్లయితే కోనేర్ హంపి, తర్వాత డి హారిక, తర్వాత ఆర్ వైశాలి లాంటి క్రీడాకారులు ఇందులో పాల్గొనబోతున్నారని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మరి వెరీ ఇంపార్టెంట్ చెస్లో ఈ విషయంలో ఈ మధ్యలోనే మన 44వ చెస్ ఒలింపియాడ్ జరిగింది. మొదటిసారిగా మన భారత్ నిర్వహించింది చెన్నైలోని మహాబలిపురం వద్ద. సో మరి ఇందులో మన భారత క్రీడాకారులు అయితే మనకి బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఇక్కడ పురుషుల టీం అయినా మహిళల టీంతో పాటుగా. అంతేకాకుండా మరి ఇక్కడ సంబంధించిన నేపథ్యం మనకు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు అయితే మన భారతదేశంలో అయితే 75 చెస్లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన క్రీడాకారులు ఉన్నారు. మననే 75వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ హోదాగా సో ఆర్ ప్రణవ్ నిలవడం జరిగిందనమాట. ఆర్ ప్రణవ్ క్రీడాకారుడు. బ్రిక్స్ గేమ్స్ 2022 అండి. అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా పాల్గొన్నటువంటి ఫస్ట్ టైం ఇది జరుగుతున్నాయి. ఈ విషయం ఏంటంటే ఇక్కడ ఆన్లైన్లో జరుగుతున్నాయండి. ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఈ ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు అనమాట వర్చువల్ ద్వారా. అంటే ఇవి బ్రేక్ డ్యాన్సింగ్ కానీ, చెస్ కానీ, ఊషు కానీ ఇవన్నీ ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుండి 30, 2022 వరకు నిర్వహిస్తారు. ఇది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాలు పాల్గొంటాయి. ఫస్ట్ ప్రారంభ క్రీడగా బ్రేక్ డ్యాన్సింగ్, చెస్ని, ఊషుని నిర్వహిస్తారు ఆన్లైన్ ద్వారా. తో పాటుగా ఇంకా ఇండియన్ యోగా, డ్రాగన్, లయన్ డాన్స్, డ్రాగన్ బోట్ రేసింగ్, బ్రెజిల్ జిజిట్లు, సాంబా ఇది కూడా బ్రెజిల్కి సంబంధించింది, అండ్ డిబేక్. సో ఇలాంటి సంబంధించినటువంటి క్రీడలు కూడా సో ఆన్లైన్లో ప్రారంభంలో నిర్వహిస్తున్నారు అన్నమాట. కాబట్టి సో మనకి ఆన్లైన్ ద్వారా జరుగుతున్న ఒక ఇంపార్టెన్స్ మనకి ఇవ్వాలి. బ్రిక్స్ ఆన్లైన్ గేమ్స్ 2022ని నిర్వహించారు. ఏ క్రీడలు పార్టిసిపేట్ అయ్యాయని కూడా చూద్దాం, ఏ క్రీడలు నిర్వహించారని. ఓకేనండి.
సో ఇదండి మనకి ఆగస్టు 13, 2022 నాటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి, ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.